ఎపిసోడ్ నంబర్ 15 కిడ్నాప్. సాగర్ కోసం వెళ్లబోతున్న అఖిలను అడ్డుకున్న రానా మల్హోత్రా, అఖిల, నువ్వు సాగర్ కోసం వెళ్తున్నావా అని అడిగాడు. అతని కళ్ళు అప్పటికే ఆవేశంతో ఎర్రబడ్డాయి. మిస్టర్ రానా, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. అతని ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా చిరాగ్గా అడిగింది అఖిల. లేదఖిల, బామ్మగారు ఇప్పటికే మన పెళ్లికి ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు కాబోయే భార్యవి. ఆ సాగర్ ఎలాగో మన దారికి అడ్డు తప్పుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి అతన్ని వెళ్ళనివ్వు అని అన్నాడు రానా. ఎలాగైనా సరే అఖిలను పెళ్లి చేసుకుని ముక్తాదేవి ఫ్యామిలీలోకి అడుగు పెడితే తిరిగి తాను మళ్లీ బిజినెస్ లో రైజ్ అవ్వడానికి ముక్తాదేవి తప్పకుండా హెల్ప్ చేస్తుందని తన మనసులో ప్లాన్ చేసుకున్నాడు రానా మల్హోత్రా. అందుకే తన ఆస్తులన్నీ పోగొట్టుకున్న విషయం బయటకు తెలియకముందే అఖిలతో పెళ్లిని కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకున్నాడు. ఆ కారణంగానే అఖిలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మిస్టర్ రానా, ఈ పెళ్లికి గ్రాని ఒప్పుకోవచ్చు, కానీ నేను ఎప్పటికీ ఒప్పుకోను. మీరు మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళండి అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది అఖిల. ఎందుకు? నీకు నిజంగా ఆ సాగర్ నచ్చాడా? ఏముంది వాడి దగ్గర? కనీసం నిన్ను ఒక్కరోజు కూడా సంతోషంగా ఉంచలేదు అని హేళనగా అన్నాడు రానా. అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోండి. నాకిప్పటికే లేట్ అయింది అంటూ కార్ డోర్ తీయబోయింది అఖిల. లేదు, నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నువ్వు నాతోనే రావాలి అని కోపంగా ఆమె చేతిని పట్టుకుని లాగాడు రానా. అఖిల వెంటనే తన చేతిని వెనక్కి లాక్కోడానికి ప్రయత్నించింది. కాని రానా పట్టు నుండి ఆమె విడిపించుకోలేకపోతుంది. ఇంతలో ఇక్కడేం జరుగుతుంది అంటూ శైలజ గొంతు వినిపించడంతో ఇద్దరూ అటువైపు చూశారు. రానా అఖిల చేతిని పట్టుకొని ఉండటం చూసి శైలజకు సంతోషంగా అనిపించింది. కాని అఖిల ముఖంలో కోపాన్ని చూసి ఆమె రానా మల్హోత్రాతో వెళ్లడానికి ఇష్టపడ్డం లేదని అర్థం చేసుకుంది శైలజ. వెంటనే గంభీరంగా, అఖిల, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రానాతో కలిసి పార్టీ దగ్గరికి పద. గ్రాని నీ పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకుంటుంది అని చెప్పింది. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. నేను సాగర్ని చూడాలనుకుంటున్నాను అని మొండిగా చెప్పింది అఖిల. ఆ మాటకు శైలజ కోపంతో అఖిల అని అరిచింది. రానా వెంటనే ఆమెను అడ్డుకుంటూ, ఆంటీ, మీరు అఖిలపై కోపడకండి. తానేదో టెన్షన్లో ఉంది. 2 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే క్లియర్ అవుతుంది. నేను వెళ్లి మీకోసం డ్రింక్స్ తీసుకొస్తాను. మీరీలోగా అఖిలతో మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి డ్రింక్స్ సర్వ్ చేస్తున్న వైపు వెళ్లాడు. అతనలా వెళ్లగానే శైలజ హడావుడిగా, బేబీ, నువ్వేం చేస్తున్నావు? నీ లైఫ్లో నుండి ఆ సాగర్ను వదిలించుకోవడానికి నీకొక మంచి అవకాశం వచ్చింది. దీన్ని యూజ్ చేసుకుని అతని వదిలించుకో. నీకు రానా మల్హోత్రానే కరెక్ట్. బిజినెస్ లో, స్టేటస్ లో నీకు తగినవాడు ఇతనే అంటూ అఖిలకు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ మాటలు విని అఖిల కోపంగా, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది మమ్మీ. కోపంలో నోటికి ఏదొస్తే అది మాట్లాడావు. నీ వల్లే సాగర్ అంత బాధపడుతూ వెళ్లాడు. సాగర్ ముఖాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది అఖిల. వెళ్తే వెళ్ళనివ్వు. అతని గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు కోరుకుంది కూడా ఇదే కదా. అతనికి డివోర్స్ ఇచ్చి రానాతో హ్యాపీగా ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చెయ్ అని అంది శైలజ. ఆ మాటలకు అఖిల వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. శైలజ చెప్పినట్లుగానే నిన్నటి వరకు అఖిల కూడా సాగర్కి డివోర్స్ ఇవ్వాలనుకుంది. కాని ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఆమెకు మనసంతా తెలియని బాధతో నిండిపోయింది. మరోవైపు అఖిల శైలజల కోసం డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్లిన రానా ఆల్రెడీ తనతో పాటు తెచ్చుకున్న మత్తుమందు ప్యాకెట్ను తీసి 2 డ్రింక్స్ లో కలిపాడు. ఆ తర్వాత ఆ గ్లాసుల వైపు చూసి నవ్వుకుంటూ, ఇప్పుడు మీరెలా తప్పించుకుంటారో చూస్తాను అని తనలోనే తాను అనుకొని ఆ 2 గ్లాసులను తీసుకొని అఖిల శైలజల దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే శైలజ నవ్వుతూ, వెయిటర్స్ సర్వ్ చేసేవాడు కదా, మీకెందుకు శ్రమ అని అంది. పర్వాలేదాంటీ, అఖిల కొంచెం డిస్టర్బ్ గా ఉంది కదా, కూల్గా డ్రింక్ తాగితే కాస్త కూల్ అవుతుంది అని నవ్వుతూ తన చేతిలోని గ్లాస్ను ఒకటి శైలజకిచ్చి మరొకటి అఖిలకి ఇచ్చాడు రానా. అఖిల వెంటనే తల అడ్డంగా ఊపుతూ, నాకవసరం లేదు, ముందు మీరు తప్పుకోండి అని అంది. బేబీ, ముందు డ్రింక్ తాగు, ఆ తర్వాత ఇద్దరం కలిసే ఇంటికి వెళ్దాం అని శైలజ అనడంతో అఖిల ఇంకేం మాట్లాడకుండా విసుగ్గా రానా చేతిలోని గ్లాస్ని లాక్కొని కోపంతో గటాగటా డ్రింక్ మొత్తం తాగేసి గ్లాస్ మళ్లీ రానా చేతిలో పెట్టింది. ఆమె చేసిన పనికి రానాకు కోపం వచ్చింది. కాని అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వాడు. ఇంతలో శైలజ కూల్ డ్రింక్ పూర్తి చేయడంతో, మమ్మీ, త్వరగా కారెక్కు, మనం వెళ్దాం అని అంటూ కార్ డోర్ తీయబోయింది అఖిల. కాని అప్పటికే డ్రింక్లో ఉన్న మత్తుమందు ఆమెపై ప్రభావం చూపించడం మొదలుపెట్టడంతో అఖిలకు తల తిరగడం మొదలైంది. మరోవైపు శైలజ కూడా కనతలపై చేయి పెట్టుకుంటూ కార్ బ్యానెట్ పై వాలిపోయింది. అది చూసిన రానా నవ్వుకొని తన చేతిలో ఉన్న గ్లాసులను పక్కనే ఉన్న గడ్డిలోకి విసిరేసి ఆ ఇద్దరు లేడీస్ ని మెల్లగా కార్లోకి ఎక్కించి తానే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుండి తీసుకెళ్లాడు. 1 గంట గడిచిన తర్వాత స్పృహలోకి వచ్చింది శైలజ. మెల్లగా కళ్ళు తెరిచిన ఆమెకు తాను ఏదో ఒక గదిలో బంధించబడి ఉన్నానని అర్థమైంది. తన పక్కనే ఉన్న అఖిల కూడా చైర్కి కట్టేసి ఉంది.
దాంతో విషయం అర్థం చేసుకున్న శైలజ వెంటనే ప్లీజ్ హెల్ప్, ఎవరైనా రక్షించండి అని పెద్దగా అరిచింది. ఆ అరుపుకి ఆమె పక్కనే ఉన్న అఖిల కూడా మెల్లగా స్పృహలోకి రావడం మొదలుపెట్టింది. అనవసరంగా అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోకాంటీ, నువ్వు ఎంత గొంతు చించుకొని అరిచినా నిన్ను రక్షించడానికి ఎవరూ రారు. అప్పుడే ఒంటికి టవల్ చుట్టుకొని తల తుడుచుకుంటూ నెమ్మదిగా ఆ గదిలోకి వచ్చాడు రానా మల్హోత్రా. రానా, అసలు నువ్వేం చేస్తున్నావు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? మర్యాదగా మమ్మల్ని వదిలేయ్. నువ్వు వయసులో చిన్నవాడివి. అనవసరంగా ఇలాంటి పనులు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు. నీ ఫ్యూచర్ని పాడు చేసుకోవద్దు అని హడావుడిగా చెప్పింది శైలజ. ఇప్పటి వరకు అతను చాలా మంచివాడని అనుకున్న శైలజకు రానా అలా చేయడం మింగుడు పడడం లేదు. ఆమె మాటలు విని రానా చిన్నగా నవ్వి మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి హఠాత్తుగా శైలజ జుట్టు పట్టుకుని తలపైకెత్తి, మిస్సెస్ శైలజారెడ్డి, నేను నీకు ఇప్పుడు ఒక నిజం చెప్తున్నాను విను. నేను ఇన్ని సంవత్సరాలు బిజినెస్ లో కష్టపడి చాలా డబ్బు సంపాదించాను. ఈ స్టేట్లో నాకంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డాను. కాని ఏం జరిగిందో తెలీదు. ఎవరు నన్ను టార్గెట్ చేశారో తెలీదు. రాత్రికి రాత్రే మొత్తం తలకిందులైంది. నా డబ్బు, నా బిజినెస్ అన్నీ ఒక్క రాత్రిలో మాయమైపోయాయి. ఇప్పుడు నేను నడి రోడ్డుపైకి వచ్చాను. నేను మళ్లీ నా సామ్రాజ్యాన్ని ఒక్కో ఇటుక పేర్చి నిర్మించుకోవాలి. అలా చేయాలంటే నాకిప్పుడు డబ్బు కావాలి. అలా జరగాలంటే ఇప్పుడు నాకున్న సోర్స్ నీ కూతురు అఖిల ఒక్కటే. ఆమెను పెళ్లి చేసుకుని నేను ముక్తా ఫ్యామిలీకి అల్లుడైతే మార్కెట్లో మళ్లీ నా రెప్యుటేషన్ పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ మనీ ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తారు. అందుకే నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. అతను చెప్పింది విని శైలజ షాక్ అయింది. అతని మనసులో అంత పెద్ద ప్లాన్ ఉంటుందని ఊహించలేదు. అప్పటికే పూర్తిగా స్పృహలోకి వచ్చిన అఖిల కూడా అతని మాటలన్నీ విని, అంటే నీ బిజినెస్ కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అంది. ఆ మాట విని రానా శైలజ జుట్టును వదిలేసి అఖిల ముందుకు వచ్చి పక్కనే ఉన్న చైర్ లాక్కొని ఆమె ఎదురుగా కూర్చున్నాడు. ఆ తర్వాత అఖిల గడ్డాన్ని పట్టుకుని పైకి లేపి ఆమె కళ్ళలోకి చూస్తూ, లేకపోతే నీలాంటి సెకండ్ హ్యాండ్ ను పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చా అని ఎగతాళిగా అడిగాడు. అతని మాటలకు అఖిల అసహ్యంగా ముఖం పెట్టి ఛీ అంటూ అతని చేతుల్లో నుండి ముఖాన్ని తిప్పుకుంది. మరీ అంత పతివ్రతలా ఫోర్స్ కొట్టకు బేబీ. నువ్వు నీ మొగుడిని కాదని బయట ఎంతమందితో తిరుగుతున్నావో ఎవరికి తెలుసు? అయినా కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు రానా. అతని మాటలు విన్న అఖిల కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వెంటనే అతని చెంప పగలగొట్టాలనుకుంది. కాని ఆమె చేతులు కట్టేసి ఉండడంతో ఆ పని చేయలేక ఒక్కసారిగా అతని ముఖాన్ని గాండ్రించి ఉమ్మేసింది. ఆ సంఘటనతో రానా మల్హోత్రా ముఖం హఠాత్తుగా క్రూరంగా మారిపోయింది. తన ముఖాన్ని ఎడమ చేతితో తుడుచుకొని మరో చేత్తో ఆమె చెంపపై లాగిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు అఖిల చెంపపై రానా చేతి ముద్రలు పడటంతో పాటు ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. రానా, నా కూతురిపై చేయి వేసి చాలా పెద్ద తప్పు చేశావు. ఇక చాలు. ఇప్పుడు కూడా నిన్ను క్షమిస్తాను. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయ్. మేం కూడా నీ గురించి బయటకు చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాం అని అంది శైలజ. అది విని రానా పెద్దగా నవ్వుతూ, అసలు నీలాంటి అతి తెలివిగల అత్తను ఆ సాగర్ గాడు ఇన్ని రోజులు ఎలా భరించాడో నాకర్థం కావడం లేదు. అయినా నేను మీకు అంత మూర్ఖుడిలా కనిపిస్తున్నానా? నువ్వు చెప్పిన మాటలు విని మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తానా అని అన్నాడు. అసలు నీకేం కావాలి అని ఆవేశంగా అడిగింది శైలజ. అప్పుడు రానా నెమ్మదిగా పైకి లేచి పక్కనే కబోర్డ్లో ఉన్న సిగరెట్ ప్యాకెట్ ను తీసి సిగరెట్ వెలిగించుకొని గుండెల నిండా దమ్ములాగి శైలజ ఎదురుగా వచ్చి ఆమె ముఖంపై పొగను వదిలాడు. శైలజ ఆ పొగకు ఉక్కిరి బిక్కిరి అవుతూ పెద్దగా దగ్గింది. అది చూసి అఖిల పిడికిలి కోపంగా బిగుసుకుంది. కాని రానా మాత్రం శైలజ వైపు చూసి నవ్వుతూ, నిజానికి నాకు నీ దగ్గర నుంచి ఏమీ అవసరం లేదత్తా. అంతా నీ కూతురు దగ్గర్నుంచే కావాలి. నాకు ఎప్పటినుంచో నీ కూతురుపై కన్నుంది. అందుకే ఈరోజు దాన్ని బలవంతంగా అనుభవించైనా సరే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుని వచ్చాను. కానీ నేను వేసిన వాళ్ళలో నీ కూతురుతో పాటు నువ్వు కూడా వచ్చి చిక్కుకున్నావు. అది నీ బ్యాడ్ లక్ అని అన్నాడు. అతని మాటలకు శైలజ కంగారు పడింది. నిజంగానే అఖిలను ఏమైనా చేస్తాడేమోనని భయంతో, రానా, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు, ఇంతటితో ఆపేయ్ అని అరిచింది. అది విని రానా ఒక్కసారిగా ఆమె ముఖానికి దగ్గరగా వెళ్లి అతని నోటిపై వేలు పెట్టుకొని, సైలెంట్గా ఉండు శైలజారెడ్డి. ఇప్పటికే నీ గొడవ బాగా ఎక్కువైంది. నేను కాసేపు నీ కూతురుతో రొమాన్స్ చేయాలనే మూడ్లో ఉన్నాను. కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నీకే మంచిది అని బెదిరించాడు.
రానా వద్దు అని శైలజ అరవబోతుండగా తన చేతిలో ఉన్న సిగరెట్ ను సడన్ గా శైలజ చేతిపై అంటించాడు. ఆ నొప్పికి శైలజ తట్టుకోలేక అమ్మా అంటూ పెద్దగా అరిచింది. అది చూసి అఖిల భయంగా రానా మా మమ్మీని ఏం చేయకు, ఆమెను వదిలే ప్లీజ్ అని బ్రతిమాలింది. ఓకే బేబీ, నువ్వు ఇంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి తప్పకుండా వదిలేస్తాను అని చెప్పి శైలజ చేతిపై నుండి సిగరెట్ తీసి ఇప్పటికైనా నీ నోరు మూసేయ్, ఇక్కడ ఏం జరిగినా సరే సైలెంట్ గా చూస్తూ ఉండడమే నీ పని, అర్థమైందా అని అన్నాడు. సిగరెట్ తో కాల్చిన నొప్పికి విలవిలలాడిపోయిన శైలజ కళ్ళ నిండా నీళ్లతో అయిష్టంగానే సరే అన్నట్లుగా తల ఊపింది. గుడ్, ఇప్పుడు దారికొచ్చావు అని అంటూనే రానా తన చేతిలో ఉన్న సిగరెట్ ను పక్కనే ఉన్న యాష్ట్రేలో పడేసి తన 2 చేతులను కలిపి పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటూ అఖిల వైపు నవ్వుతూ చూశాడు. అఖిల అసహ్యంగా ముఖం తిప్పుకుంది. రానా నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్లి తన చేత్తో ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకొని కోపంతో అదురుతున్న ఆమె పెదవులపై ముద్దు పెట్టడానికి ఆమె ముఖానికి దగ్గరగా వెళ్లాడు. అఖిల భయంతో తన పెదవులను గట్టిగా బిగించుకొని కళ్ళు మూసుకుంది. మరో క్షణంలో రానా పెదవులు అఖిల పెదవుల్ని తాకబోతున్నాయనగా పెద్ద శబ్దంతో ఆ గది డోర్ తెరుచుకుంది. వెంటనే ఆ గదిలో ఉన్న ముగ్గురు తలలు తిప్పి అటువైపు చూశారు. అక్కడ నిలబడి ఉన్నాడు సాగర్. అతని కళ్ళు ఆవేశంతో రానా వైపు చూస్తున్నాయి. ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పిన అఖిల ఎంతసేపైనా రాకపోవడంతో ఆమెకు కాల్ చేశాడు సాగర్. ఎన్నిసార్లు కాల్ చేసినా అఖిల ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన లగేజ్ ప్యాక్ చేసుకుని చివరిసారిగా ఆమెను చూడాలని మళ్లీ పార్టీ దగ్గరకు వెళ్లాడు సాగర్. అఖిల అక్కడ లేదని కాసేపటి క్రితం స్పృహలో లేని ఆమెను రానా మల్హోత్రా కార్లో తీసుకెళ్తుంటే చూశానని అక్కడున్న ఒక వెయిటర్ చెప్పాడు. దాంతో అఖిల ఏదో ప్రమాదంలో ఉందని ఊహించిన సాగర్ ఆమె కోసం వెతుకుతూ రానా ఇంటికి వచ్చాడు. సాగర్ ను చూడగానే అఖిల సంతోషంగా సాగర్ వచ్చేసావా, త్వరగా పోలీసులకి కాల్ చేయి, వీడు మమ్మల్ని కిడ్నాప్ చేశాడు అని అరిచింది. సాగర్ త్వరగా వచ్చి మా కట్లు విప్పు అని అప్పటిదాకా భయంతో నోరు మూసుకున్న శైలజ కూడా పెద్దగా అరిచింది. సాగర్ డోర్ దగ్గర నుంచొని అఖిల వైపు పరిశీలనగా చూశాడు. ఆమె ముఖం మీద కనిపించిన చేతి ముద్రలు చూడగానే అతని హృదయం ఆవేశంతో రగిలిపోయింది. అఖిల తన భార్యగా మారి 2 ఏళ్లవుతుంది. అయినా ఈ రోజు వరకు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా సాగర్ ఆమెను తాకడానికి ఇష్టపడలేదు. కానీ రానా ఆమెను ఏకంగా కొట్టే ధైర్యం చేశాడని అర్థం కావడంతో అతను ఆవేశంగా పిడికిలి బిగించి రానా నీకేదైనా ఉంటే నాతో తేల్చుకో, అఖిలను వదిలేయ్ అని అన్నాడు. వచ్చాడండి పనికిరాని పెద్ద మనిషి, ఇప్పుడేంటి నేను అఖిలను వదిలేయాలి అంతే కదా, దాందేముంది వదిలేస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు నాకు లొంగిపోవాలి, ఒప్పుకుంటావా అని ఎగతాళిగా అడిగాడు. ఆ మాట వినగానే అఖిల కంగారుగా అవసరం లేదు సాగర్, నువ్వు దీనికి ఒప్పుకోవద్దు అని అరిచింది. అఖిల నువ్వు మధ్యలో మాట్లాడకు, మనం ఇక్కడి నుండి బయటపడాలా వద్దా అని అఖిలను వారించింది శైలజ. మమ్మీ మనం బయటపడడానికి సాగర్ను డేంజర్లోకి వెళ్ళమంటున్నావా అని తల్లివైపు చిరాగ్గా చూస్తూ అంది అఖిల. మనమేమీ అడగలేదు, అది వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకుంటారు, నువ్వు మధ్యలో మాట్లాడి మనం బయటపడే అవకాశాన్ని పోగొట్టకు అంది శైలజ. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే దూరంగా పోలీస్ వెహికల్ సైరన్ వినిపించింది. అది వినగానే రానా ముఖం మారిపోయింది. దాంతో అతను సాగర్ వైపు కోపంగా చూస్తూ నువ్వు పోలీసుల్ని పిలిచావా అని అడుగుతూనే పక్కనే టేబుల్ పై ఉన్న ఫ్రూట్స్ కట్ చేసే కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. రానా దగ్గర బందీగా ఉన్న అఖిలను సాగర్ కాపాడగలడా? కిడ్నాప్ గురించి తెలుసుకున్న ముక్తా ఫ్యామిలీ ఏం చేయబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.